సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. వీడియో అనేది ఒక రిక్వెస్టెడ్ వీడియో. చాలా మంది అడుగుతారు, కాల్ చేసినప్పుడు కానివ్వండి, కామెంట్స్లో కానివ్వండి, చాలా రకాలుగా తెలియజేసిన విషయం ఏంటంటే మొత్తంగా ఏపీడిఎస్సి 13 జిల్లాలకు సంబంధించి ఎంతమంది అప్లై చేశారు, 13 జిల్లాలకు సంబంధించి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఎంతమంది అప్లై చేశారు, ఎస్సీకి సంబంధించి ఎంతమంది అప్లై చేశారు, 13 జిల్లాలకు సంబంధించి మళ్ళీ రిజర్వేషన్లో ఎంతమంది అప్లై చేశారు, ఓసీ వాళ్ళు ఎంతమంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎంతమంది, SC1 కేటగిరీలో ఎంతమంది, SC2 కేటగిరీలో ఎంతమంది, SC3 కేటగిరీలో ఎంతమంది, బీసీఏలో ఎంతమంది, బీసీబీలో ఎంతమంది, బీసీసీలో ఎంతమంది, బీసీడీలో ఎంతమంది, ఎస్టీలో ఎంతమంది అప్లై చేశారు, జీడీ సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి, టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి, పీఈటీకి సంబంధించి, పీఈకి సంబంధించి, ప్రిన్సిపల్కి సంబంధించి మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలకు సంబంధించి ఎంతమంది అప్లై చేశారు, ఆ వివరాలని ఏపీడిఎస్సి కన్వీనర్ గారు వెబ్సైట్లో ఎందుకు ఇప్పటి వరకు పొందుపరచలేదు? ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు. ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో డిఎస్సి రాసిన అభ్యర్థుల ప్రశ్న. ఏం ప్రశ్న అది? 13 జిల్లాలకు సంబంధించి ఏ కేటగిరీకి సంబంధించి, ఏ రిజర్వేషన్కి సంబంధించి ఎన్ని అప్లికేషన్లు అనేవి వచ్చాయి. మీరు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? అన్నీ కూడా క్లమ్జీగా ఎంతమంది అప్లై చేశారనేది ఒక రిపోర్ట్ ఇచ్చారు. అభ్యర్థులు అది కాదు కోరుతుంది. మొత్తంగా 13 జిల్లాలకు సంబంధించి ఏ కేటగిరీకి సంబంధించి, ఏ రిజర్వేషన్కి సంబంధించి ఎంతమంది అప్లై చేశారు, ఆ వివరాలని డిఎస్సి కన్వీనర్ గారు వెబ్సైట్లో, ఆంధ్రప్రదేశ్ ఏపీడిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో పొందుపరచాలని డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని కోరుతూ ఉన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అభ్యర్థులు అడుగుతుంది ఏంటంటే మొత్తం 13 జిల్లాలకు సంబంధించి ఎంతమంది అప్లై చేశారు, ఏ రిజర్వేషన్లో ఎంతమంది అప్లై చేశారు, ఏ పోస్ట్కి ఎంతమంది అప్లై చేశారు, అన్నీ కూడా డీటెయిల్స్ అనేవి అడుగుతున్నారు. అవన్నీ కూడా వెబ్సైట్లో పెట్టాలని చెప్పేసి అభ్యర్థులు అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకొక అంశం గురించి మీరు ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి. అబ్జెక్షన్లు అనేవి ఏపీడిఎస్సి వెబ్సైట్లో ఒక షెడ్యూల్ పెట్టారు. ఏపీడిఎస్సి వెబ్సైట్లో షెడ్యూల్ అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. ఏమనుంది? కీ అబ్జెక్షన్లు అనేవి కంప్లీట్ అయిన తర్వాత, కీ అబ్జెక్షన్లు మనకి ప్రాథమిక కీ అనేది రెస్పాన్స్ షీట్లు అనేవి విడుదలైన తర్వాత కీ అబ్జెక్షన్లు అనేవి పెట్టుకోవడానికి కొంత సమయం ఇచ్చారు. కీ అబ్జెక్షన్లు అనేవి కంప్లీట్ అయిన తర్వాత 7 రోజుల తర్వాత ఫైనల్ కీ వెబ్సైట్లో పెడతాం అని చెప్పేసి దేనిలో ఉంది? ఏపీడిఎస్సి వెబ్సైట్లో ఉన్న షెడ్యూల్లో ఉంది. కన్వీనర్ గారు రెస్పాండ్ కావాలా. ఏపీడిఎస్సికి సంబంధించి 7 రోజుల కీ అబ్జెక్షన్ల సమయం అనేది కంప్లీట్ అయింది. అంటే మనకి 12వ తారీఖుతో కీ అబ్జెక్షన్లు అనేవి కంప్లీట్ అయ్యాయి. 13, 14, 15, 16, 17, 18, 19 ఈ రోజుతో వారం రోజులు మీరు అన్న డేట్ ప్రకారం 7 రోజుల సమయం అనేది పూర్తి అయిపోయింది. కాబట్టి ఏది ఫైనల్ కీ అనేది విడుదల చేయడానికి ఇంకా మీరు ఏదైనా జాప్యం తీసుకుంటారా? తీసుకుంటే అఫీషియల్గా స్టేట్మెంట్ చేయండి. కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. దేనికోసం? ఫైనల్ కీ కోసం. ఎన్ని చేంజెస్ అనేవి రాబోతున్నాయి? అవుట్ ఆఫ్ సిలబస్కి ఏదైనా ఇస్తారా, లేదంటే మమా అనిపిస్తారా? ఫైనల్ కీ కోసం చాలామంది చూస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు ఎప్పుడు ఫైనల్ కీ ఇవ్వబోతున్నారు, రిజల్ట్కి సంబంధించి అభ్యర్థులు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీ స్టేట్మెంట్ కోసం చూస్తున్నారు. వెబ్సైట్లో ఉన్న షెడ్యూల్ ప్రకారం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఒకసారి మీరు స్టేట్మెంట్ చేయాలి. ఒక పేపర్లో వచ్చింది ఏమని, 25న ఫైనల్కి విడుదల చేస్తామని చెప్పేసి ఒక పేపర్లో పబ్లిష్ చేశారు. కానీ మన పేపర్లు ఉన్నాయి కదా, మన అఫీషియల్ పేపర్లు ఉన్నాయి. ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, ఆంధ్రప్రభ ఉంది. మన పేపర్లో రావాలి కదా. మన పేపర్లలో ఫైనల్ కీకి సంబంధించిన న్యూస్ అనేది మీరు పబ్లిష్ చేయండి. మీరు అఫీషియల్గా ఒక పత్రికా ప్రకటన ఇవ్వండి. ఆ ఫైనల్ కీ ఎప్పుడు వస్తుంది ఏందనేది ఒక క్లారిటీ ఇవ్వండి. దాంతోపాటుగా ఈ వివరాలు ఎందుకు దాస్తున్నారు? 13 జిల్లాలకు సంబంధించి ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, పీఈటీ, పీఈ, ప్రిన్సిపల్, ఓసీ, ఈడబ్ల్యూఎస్, SC1, SC2, SC3, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీఈ, బీసీడి, ఎస్టీ అన్ని రిజర్వేషన్లకు సంబంధించి 13 జిల్లాలకు సంబంధించి పోస్టుల వివరాలను, ఎంతమంది అప్లై చేశారనే క్యాండిడేట్ వివరాలను ఎందుకు దాస్తున్నారు? దాన్ని తక్షణమే ఏపీడిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టాలని చెప్పేసి కోరుతున్నారు. మన డిఎస్సి అభ్యర్థులందరూ కూడా మిమ్మల్ని ఆ పీడిఎఫ్ అనేది కాస్త వెబ్సైట్లో పెడితే మేము కూడా చూసుకుంటాం కదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇది ఇన్ఫర్మేషన్ మీ దాకా పాస్ చేయాలి కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. ఫర్దర్గా ఏదైనా అప్డేట్స్ వచ్చాయంటే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇంకొక పాయింట్ గురించి కూడా మనం మాట్లాడాలి.
ఏపీడిఎస్సికి సంబంధించి అభ్యర్థులు సెలెక్ట్ అయిన తర్వాత 13 జిల్లాలకు సంబంధించిన మెరిట్ లిస్టులు వస్తాయి, 13 జిల్లాలకు సంబంధించిన సెలక్షన్ లిస్టులు వస్తాయి. ఎవరు సెలెక్ట్ అయ్యారు, దాని ప్రకారం ఎవరు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి హాజరు కావాలి, వాళ్ళకి క్యాండిడేట్ లాగిన్లో ఒక పత్రం అనేది డౌన్లోడ్ చేసుకునే విధంగా ఆప్షన్ అయితే ఇస్తారు. ఏసీకి సంబంధించి సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి హాజరైనప్పుడే వెబ్ కౌన్సిలింగ్ గతంలో ఏ విధంగా వెబ్ ఆప్షన్లు పెట్టుకునేవారు అంటే మీకు మొత్తంగా ఎన్ని స్కూళ్ళలో పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి, ఏ పోస్ట్ అనేది ఏ ప్లేస్లో ఎక్కడ ఏ మండలంలో ఖాళీగా ఉందనేది మొత్తంగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ టైంలో డిస్ప్లే చేస్తారు. మొత్తంగా నోటీస్ బోర్డులో డిస్ప్లే చేస్తారు ఎక్కడ ఏ పోస్ట్ ఖాళీగా ఉంది. ఆ పోస్టులన్నీ కూడా మీరు లైన్గా రాసుకొని మీ మండలంలో, మీ జిల్లాలో, మీ మండలంలో మీకు దగ్గరగా ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ ప్రకారం ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th ఈ విధంగా ప్రిఫరెన్స్లు అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. దీని గురించి కూడా చాలామందికి అవగాహన అయితే ఉంటుంది. దీన్ని మనం వెబ్ ఆప్షన్లు అని చెప్పేసి పిలుస్తాం. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కూడా ఏ పోస్ట్ మీరు ఏ ప్లేస్లో కావాలనుకుంటున్నారనేది ఒక ఆర్డర్ అనేది కోరుకునే విధంగా కూడా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ టైంలోనే ఆ ప్రాసెస్ కూడా ఉంటుంది. మీకు మెరిట్ మార్కుల ప్రకారం అక్కడ మెరిట్ మార్కులు ఎవరైతే మంచి మార్కులు స్కోర్ చేసుకుని ఉన్నారో వాళ్ళకి వాళ్ళు కోరుకున్న ప్లేస్లో పోస్టింగ్ అనేది పడే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి కూడా మీకు కొద్దిగా అవగాహన అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.